హాయ్ గైస్, జై శ్రీరామ్. భీమశంకర్లో దర్శనం చేసేసుకొని నాసిక్ అయితే బయలుదేరినాం. ఈ భీమశంకర్ టెంపుల్ నుంచి నాసిక్ 230 కిలోమీటర్స్ ఏముంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ షిరిడి వెళ్తున్నాం. షిరిడి నుంచి నాసిక్. అప్పుడే మా వాళ్ళు అయితే నిద్రపోయారు. 80 కిలోమీటర్స్ ఏమి వచ్చినాం ఆల్మోస్ట్. ఇంకెళ్ళాలి. గాఢ నిద్రలో ఉన్నారు మా వాళ్ళంతా. ఎంకన్నా ఈ ఏరియాలో ఒక టైంకు రైస్ అయితే దొరకదు, కానీ మీసాల పావు అనేది ఫేమస్. ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. కానీ ఇక మనకు తప్పదుగా తినాలి. టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మీరు కూడా తింటుంటే కామెంట్ చేయండి ఎక్కడ తిన్నారు. ఇప్పుడు మనం నాసిక్ గురించి కూడా తెలుసుకుందాం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళలో నాసిక్ హిందూ యాత్రా స్థలంలోని ఇది కూడా ఒకటి. రామాయణం ప్రకారం నాసిక్ గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రదేశం. ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ అనే రాక్షసి ముక్కును కోశాడు. దానిని పంచవటి అని కూడా పిలుస్తారు. మొఘలై కాలంలోని దీనిని గుల్బానాబాద్ అని కూడా పిలిచేవారంట. మా కారు ఇంకా ఉందావు ఆడ నించుంది మాది. నాసిక్ అయితే చేరుకున్నాం. వచ్చేలోపు చీకటి అయిపోయింది. షిరిడీలో చాలా లేట్ అయింది దర్శనానికి. షిరిడీ వీడియోస్ అయితే ఏం పెట్టలేదు. మేము డైరెక్ట్ నాసిక్ వీడియోసే పెడుతున్నాను. నాసిక్ యుగ యుగాల చరిత్ర గల ప్రదేశం. శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో అగత్య మహర్షి సూచన ప్రకారం ఇక్కడికి అంటే పంచవటిలోని కొంతకాలం సీతా లక్ష్మణ సమేతంగా గడిపాడని అంటారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఇక్కడే. అందుకే ఈ ప్రదేశానికి నాసిక్ అనే పేరు అని చెబుతారు. ఈ నాసిక్లో ఎక్కడ చూసినా గుళ్ళు గోపురాలు మాత్రమే ఉంటాయి. ఈ కట్టడాలు మాత్రం ఒక అద్భుతం అని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్క కట్టడం మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. పవిత్ర గోదావరి గురించి అనేక విషయాలు ఈ పుష్కరాల సందర్భంగా మనం తెలుసుకుంటూనే ఉంటాం. ప్రస్తుతం నేను చూసిన గోదావరి గురించి చెప్తాను. నాసిక్ దగ్గర గోదావరి గలగల ప్రవహిస్తుంది. రాంకుండ దగ్గర స్నానానికి వీలుగా ఉంటుంది. గుట్ట మీద గోదావరి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ సాయంకాలం నది హారతి, మహాపూజ ఇలా ఎన్నో ఉంటాయి. ఇక్కడ నది ఒడ్డున హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఇక్కడ సాయంత్రం గంగాహారతి ఇచ్చిన తర్వాత నదిలో దీపాలు వదులుతారు. దీపాలు వదిలి మనసులో ఉన్న కోరికలు కూడా కోరుకుంటారు. చాలా చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ అయితే మేము వచ్చేలోపు ఆల్మోస్ట్ హారతి అయిపోయింది. అందుకే నదిలో మేము కూడా దీపాన్ని వదిలినాం. అమ్మా గంగమ్మ, కృష్ణమ్మకు చెప్పమ్మా కష్టం కలిగించొద్దని, యమునకు చెప్పమ్మా. ఇక్కడ నది ఒడ్డున గోదావరి మాత ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం కుంభమేళ సందర్భంగా ఏడాది మొత్తం తెరిచి ఉంటారు. మిగతా సమయంలో ఏదో సందర్భాలలో తెరుస్తారంట. అలాగే రామ్తీర్థ్ దగ్గర రోడ్ పక్కనే చిన్న గుడి ఉంటుంది. అది అర్ధనారీశ్వర ఆలయం. అలాగే కపాలేశ్వర మందిరం కూడా ఇక్కడే ఉంది. శ్రీ కాలరాం మందిర్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఇలా ఎన్నో గోపురాలు ఇక్కడ చాలా ఉన్నాయి.
మథురారాం మందిర్, సీతా గుహ, పంచవటి, అలాగే మ్యూజియం కూడా ఇక్కడ ఉంది. సమయం ఉంటే వెళ్ళి చూడొచ్చు. మాకైతే నైట్ అయిపోయింది, వెళ్ళలేకపోయినాం. కానీ ఇక్కడ ఉన్న గుహలు మొత్తం అన్నీ మేము ప్రతి ఒక్కటి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ టెంపుల్ శ్రీ కాలారాం మందిర్ టెంపుల్ నాసిక్లో పంచవటి క్షేత్రంలో ఉన్న అద్భుతమైన మందిరాల్లో ఇది అతి ముఖ్యమైనది. శ్రీరామచంద్రమూర్తి తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశం ఇది. లోపలైతే ఫొటోస్ వీడియోస్ తీయొద్దంటున్నారు, కానీ మీకు చూపించడానికి నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది లోపల టెంపుల్ అయితే. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను. ఈ మందిరం అంతా నల్లరాతితోనే నిర్మించారు. ఈ మందిరం చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ పునర్నిర్మించారంట ఈ మందిరము. 12 సంవత్సరాలేమో పట్టిందంట మళ్ళీ కట్టడానికి. క్రీస్తు శకం 1788 నుండి 1790 వరకు ఇది మళ్ళీ కట్టారంట. అప్పట్లోనే 23 లక్షల పైన ఖర్చు అయిందంట ఈ టెంపుల్ కట్టడానికి. జై శ్రీరామ్ గాయ్స్, ఇప్పటివరకు 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాము. ఇంకెన్నో వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాను. మీరు మాత్రం తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో అప్లోడ్ చేస్తాను. జై శ్రీరామ్ గాయ్స్.